అయోధ్యలో ప్రాణ ప్రతిష్ఠకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి బిందు మరియు రాజ్ కుమార్ అందిస్తారు. వారిద్దరు ఇప్పుడు మనతో పాటు అందుబాటులో ఉన్నారు. ముందుగా బిందు దగ్గరికి వెళదాం. బిందు, అక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ఏంటి అప్డేట్స్? కార్తీక్, మీరు ఇప్పటిదాకా ఏదైతే లైవ్ లో చెప్పారో జై శ్రీరామ్ అనే నినాదాలతో అయోధ్య మారుమోగిపోతోంది, అదేవిధంగా పూల అలంకరణలు ఏ విధంగా ఉన్నాయని చెప్పారో దాని అంతటికీ దృశ్య రూపం ఇక్కడ మీకు కనబడుతోంది. మొత్తం ఈ రోడ్లన్నీ కూడా ఈ రామపథం ఏదైతే ఉందో ఈ రామపథం అంతా కూడా ఇటువంటి పూల అలంకరణతోటి పూర్తిగా నిండిపోయింది. నా వెనకాల మీకు కనిపిస్తున్నారు జై శ్రీరామ్ అంటూ కూడా జెండాలతోటి ఇలాగా మొత్తం అయోధ్యాపురికి చేరుకుని జై శ్రీరామ్ నినాదాలతో మారుమోగిస్తున్నారు. వీళ్ళంతా కూడా ఎక్కడ చూసినా కూడా అణువణువు ఇదే పరిస్థితి. कहाँ से हैं जी आप? मैं शिवराम सैनी सोजत पाली डिस्ट्रिक्ट राजस्थान से हूँ। मैं जब घर से रवाना हुआ घर वालों ने बोला अरे मत जा, वहाँ तेरा पता न चलेगा, यहाँ राम भक्तों की भीड़ रहेगी। मैंने कहा मेरे श्री रामलला के लिए एक दिन के लिए जाने दो। एक दिन के लिए आया, यहाँ आया तो पता चला अयोध्या नगरी स्वर्ग नगरी है, आनंद ही आनंद है। हम राजस्थान से अलवर जिले से हूँ। मैं 1990 और 6 दिसंबर 1992 में जब ये ढांचा गिराया गया उस समय का मैं कार सेवक हूँ। రైట్, ఎప్పుడైతే గతంలో వీళ్ళందరూ కూడా చరిత్రని ప్రధానంగా తలుచుకుంటూ ఉంటున్నారో అదేంటంటే గతంలో ఏం జరిగింది, ఆ టైంలో మేము అయోధ్యలో ఉన్నాము, ఆ కరసేవకులుగా ఉన్నాము, దానంతటినీ కూడా ఇప్పుడు మళ్ళా గుర్తు చేసుకుంటూ మేము తిరిగి అయోధ్యకు వస్తున్నాము అని కూడా వీళ్ళంతా ప్రధానంగా గుర్తు చేసుకుంటున్నారు. వీళ్ళు మాత్రమే కాదు, కరసేవకులు మాత్రమే కాదు, మొత్తం దేశంలో నలుమూలల నుంచి కూడా సాధువులంతా కూడా అయోధ్య చేరుకున్నారు. ఇంచుమించుగా 4,000 మంది సాధువులు ఇక్కడ ప్రస్తుతం నివాసంలో ఉన్నారు. ఒకవైపు జనవరి 22వ తారీఖున ప్రధాన క్రతువు జరుగుతూనే ఉంటుంది, మరొక వైపు ఇక్కడ సాధు సంతువులంతా కూడా రామనామ జపంతో రాముణ్ణి పూజించబోతున్నారు. అయితే ప్రధాని నరేంద్ర మోదీ షెడ్యూల్ కూడా ఇప్పటికే వచ్చింది. కార్తీక్, రేపు మధ్యాహ్నం 12 గంటలకి ప్రధాని నరేంద్ర మోదీ అయోధ్యకు చేరుకోబోతున్నారు. 12 నుంచి 1 గంట మధ్య టైంలో ఇక్కడ ప్రధాన క్రతువులో బాలరాముడి విగ్రహ ప్రతిష్ట ఆ తర్వాత 1 గంటకి ఒక బహిరంగ సభ ఏర్పాటు చేశారు అయోధ్యలో, దాన్ని అటెండ్ చేస్తారు. ఆ తర్వాత కొన్ని ప్రధాన ఆలయాలు ఉన్నాయి, ఆ ప్రధాన ఆలయాలన్నింటినీ కూడా ప్రధాని నరేంద్ర మోదీ కూడా దర్శించుకోబోతున్నారు. సో రేపటి ప్రోగ్రామ్ ఇది. అయితే ప్రధాన క్రతువు ఎలా జరుగుతుంది అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అంశంగా చెప్తున్నారు. 12 గంటల 29 నిమిషాల 8 సెకండ్ల నుంచి 12 గంటల 30 నిమిషాల 32 సెకండ్ల వరకు కూడా, అంటే 84 సెకండ్ల పాటు ప్రధాన క్రతువు ఉంటుందని కూడా చెప్తున్నారు. అదేవిధంగా మనకు తెలిసిందే, కొంతమంది దంపతులని సెలెక్ట్ చేశారు. వాళ్ళందరూ కూడా నియమ నిష్టలతోటి గత కొంతకాలంగా ఒక ప్రత్యేకమైన నిబంధనలతోటి వాళ్ళంతా కూడా జీవిస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఈ ప్రధాన క్రతువులో కూడా పార్టిసిపేట్ చేయబోతున్నారు. సో ఓవరాల్ గా అయోధ్య మొత్తం కూడా సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. పూర్తిగా పూల అలంకరణలతోటి, విద్యుత్ దీప అలంకరణలతోటి అయోధ్య మారుమోగిపోతోంది శ్రీరామ నామ జపంతో అని కూడా చెప్పుకోవచ్చు. సో జనవరి 22 కోసం చాలా ఆతృతగా కూడా ఎదురు చూస్తున్నారు. శ్రీ రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఏర్పాట్లన్నీ ఇప్పటికే పూర్తి చేసింది. ఇక రేపు అయోధ్య బాలరాముడి విగ్రహ ప్రతిష్ట జరిగిన వెంటనే కూడా ఎల్లుండి నుంచి సాధారణ భక్తులందరికీ కూడా ఈ రాముడి దర్శనం కూడా కల్పించబోతున్నారు. మరొక అంశం కూడా రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ చాలా స్పష్టంగా చెప్పింది, దర్శనానికి ఎటువంటి రుసుము వసూలు చేయమని కూడా చెప్పింది. డైరెక్ట్ గా దర్శనం చేసుకోవచ్చు, ఉచితంగా ప్రసాదం కూడా పంపిణీ చేస్తున్నామని కూడా చెప్తున్నారు. అదేవిధంగా ఉచిత వసతి సౌకర్యాలు కల్పించడానికి కూడా మేము ఏర్పాట్లు చేస్తున్నామని కూడా ప్రధానంగా చెప్తున్నారు. జీ నమస్తే, कहाँ से आए हैं आप? हम डिस्ट्रिक्ट हरदोई से। हरदोई से आए, कैसे हैं अयोध्या? हमारा अयोध्या हमारा यहाँ घर है, आपका घर हमारा गुरु स्थान है। हाँ, हमारा यहाँ अयोध्या घर है। कल प्रतिष्ठापना हो रहा है ना, प्रतिष्ठा के लिए आए हैं। भगवान का अयोध्या स्वर्ग है। हाँ, वो उसी में आए, सभी लोग शामिल हुए। हाँ, उसी में है सब। अब बड़ी अयोध्या नगरी स्वर्ग है। రైట్, ఆయన చెప్తున్నారు అయోధ్య నగరం అనేది ఒక స్వర్గం లాగా ఇప్పుడు కనబడుతోంది. 500 ఏళ్ల తర్వాత ఏదైతే కల ఉందో అది ఈ రోజు నెరవేరుతోంది అనేది ఇక్కడ ఉన్న అందరిలో, సాధువుల్లో అదేవిధంగా కరసేవకుల్లో ఉన్న ఒక ఆనందంగా కనిపిస్తుంది. కార్తీక్, ఓవర్ టు యూ. రైట్ బిందు,
రైట్ 12:29 ఈ ప్రాణ ప్రతిష్ఠ జరగబోతోంది. రేపు 84 సెకండ్ల పాటు ఈ క్రతువు జరగనుంది అన్నట్టుగా కూడా తెలుస్తోంది. అండ్ ఉచిత దర్శనం కల్పిస్తున్నారు, అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి అన్నట్టుగా కూడా తెలుస్తోంది. మనతో పాటు మా ప్రతినిధి వెంకటేష్ కూడా లైవ్లో జాయిన్ అయ్యారు. వెంకటేష్, అప్డేట్స్ ఏంటి అక్కడ? ఆల్రెడీ అన్ని ఏర్పాట్లు దాదాపు పూర్తిగా వచ్చాయి. రేపు ప్రధాని మోదీ రానున్నారు, ఏంటి ఓవరాల్ అప్డేట్స్ ఏమున్నాయి మీ దగ్గర? త్రేతాయుగం నాటి చిర పురాతన నగరం అయోధ్య ఇప్పుడు సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. రేపు మధ్యాహ్నం బాలరాముడికి ప్రాణ ప్రతిష్ఠ జరగనున్న నేపథ్యంలో అయోధ్య నగరాన్ని అంతా కూడా సుందరంగా ముస్తాబు చేశారు. నా వెనుక చూసినటువంటి అయోధ్య రామ మందిరానికి వెళ్ళేటువంటి దారి ఇది, రామ్ పథ్గా పిలుస్తుంటారు. మీరు చూడొచ్చు, ఇక్కడ ఉన్నటువంటి దారులన్నీ కూడా జై శ్రీరామ్ అనేటువంటి నినాదాలతో, బంతిపూలతో అయోధ్య నగరాన్ని అలంకరించారు. పసుపు వర్ణంతో ఉన్నటువంటి బంతిపూలు, అలాగే కాషాయ వర్ణంతో ఉన్నటువంటి బంతిపూలతో అయోధ్య రోడ్లన్నీ అలంకరించారు. మనం చూడొచ్చు టాప్ యాంగిల్ ఇలా అయోధ్యకు వెళ్ళేటువంటి రామ్ పథ్ అనేటువంటి రహదారిని ఇప్పుడు మనం సాక్షి టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. కంప్లీట్గా అయోధ్య నగరం అంతా కూడా సర్వాంగ సుందరంగా కాషాయ ధ్వజాలతో, ప్రతి ఇంటిపైన కూడా మనం చూడొచ్చు కాషాయ ధ్వజాలు కనబడుతున్నాయి. కాషాయ ధ్వజాలన్నిటిని కూడా ప్రతి ఒక్కరూ తమ ఇంటిపైన అలంకరించుకున్నారు. జై శ్రీరామ్ అనేటువంటి నినాదాలతో అన్ని ధ్వజాలపైన కూడా శ్రీరాముడి చిత్రపటంతో ధ్వజాలన్నీ కూడా ప్రతి ఒక్కరి ఇంటిపైన అలంకరించినటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. సో రేపు మధ్యాహ్నం బాలరాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ జరగనున్నటువంటి నేపథ్యంలో కంప్లీట్గా అయోధ్య నగరంలో కేవలం ఆహ్వానితులకు మాత్రమే ప్రవేశాన్ని అనుమతించారు. మిగిలిన వారందరికీ ఈ నెల 23వ తేదీ నుంచి ప్రవేశం ఉండబోతోంది. ఒకవైపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇప్పటికే అనుష్ఠానాన్ని పాటిస్తున్నారు. ప్రస్తుతం ఆయన తమిళనాడులోని ఈ రామసేతును విజిట్ చేయబోతున్నారు. అక్కడ దేవాలయాల్లో ఆయన కార్యక్రమాలు చేయబోతున్నారు. అలాగే ఈరోజు ఇక్కడ అయోధ్యలో ఉన్నటువంటి బాలరాముడికి పుష్పాలతో అభిషేకం చేయబోతున్నారు. అలాగే 114 కలశాలతో అభిషేకం జరగబోతోంది. 114 కలశాలలో మంత్ర జలాన్ని తీసుకొచ్చారు. దేశంలో ఉన్నటువంటి ప్రముఖ నదులకు సంబంధించినటువంటి మంత్ర జలాన్ని తీసుకొచ్చారు. సో ఆ మంత్ర జలంతో ఇక్కడ ఉన్నటువంటి బాలరాముడి విగ్రహాన్ని పూర్తిగా ఈరోజు అభిషేకం, స్నానం చేయిస్తారు. రేపు మధ్యాహ్నం 12 గంటలకు వేద మంత్రోచ్చారణల మధ్య విగ్రహ ప్రతిష్టాపన జరగబోతుంది. సో ఆ కార్యక్రమానికి దేశంలో ఉన్నటువంటి రాజకీయ ప్రముఖులు, వ్యాపారవేత్తలు, అలాగే సినీ దిగ్గజాలందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరు కాబోతున్నటువంటి నేపథ్యంలో అయోధ్యలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు కంప్లీట్గా పూర్తిగా అయోధ్య అంతా కూడా పోలీసు బందోబస్తు మధ్య మనకు కనబడుతుంది. ఇక్కడ చూడొచ్చు, ఇటువైపు ఇది రాంపత్ నుంచి వెళ్ళేటువంటి దారి, ధర్మపత్ వెళ్ళేటువంటి దారి. ధర్మపత్ అంటే ఇది లతా మంగేష్కర్ చౌక్, ఎక్కడైతే వీణా సింబాలిక్గా అయోధ్య కోసం కనబడుతుందో సో అక్కడికి వెళ్ళేటువంటి దారిని మనం చూస్తున్నాం ప్రస్తుతం. సో ఈ మొత్తం దారి అంతా కూడా కంప్లీట్గా ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ దళాలు ఉన్నాయి. అలాగే యూపీ స్పెషల్ పోలీసులు అందరూ కూడా ఇక్కడ చేరుకున్నారు. కంప్లీట్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటి వ్యవస్థను ఏర్పాటు చేసి ఈ మొత్తం దీనికి సంబంధించినటువంటి భద్రతను పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి. సో మొత్తానికి ఇక్కడ ఉన్నటువంటి అయోధ్యలో ఉన్నటువంటి నగరం కంప్లీట్గా వీధులన్నీ కూడా శ్రీరాముడి చిత్రపటాలతో అవన్నీ కూడా కంప్లీట్గా అందంగా ముస్తాబై ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి దృశ్యాలు మనం చూస్తున్నటువంటి మొత్తం రాంపత్ అలాగే ధర్మపత్ అంతా కూడా శ్రీరాముడి జెండాలతో, శ్రీరాముడి చిత్రపటాలతో ఇవన్నీ నిండిపోయి సర్వాంగ సుందరంగా శోభాయమానంగా తయారైనటువంటి ఒక టాప్ యాంగిల్ మనం చూస్తున్నాం. అయోధ్య నగరానికి సంబంధించినటువంటి టాప్ యాంగిల్ కంప్లీట్గా కాషాయ ధ్వజాలతో నిండిపోయినటువంటి అద్భుతమైనటువంటి ఒక సుందర దృశ్యం మనం చూస్తున్నటువంటి పరిస్థితి. కంప్లీట్గా ఇక్కడ త్రేతాయుగం నాటి థీమ్తో ఈ అయోధ్య నగరాన్ని మళ్ళీ రీజనరేట్ చేశారు. ఒక పునరుజ్జీవనం జరిగినటువంటి సందర్భం మనం చూస్తున్నాం. కంప్లీట్గా అయోధ్య పునరుజ్జీవనం జరిగి త్రేతాయుగం నాటి రామరాజ్యం ఎలా అయితే అత్యంత అద్భుతంగా తీర్చిదిద్దారో అదే తరహాలో అదే స్థాయికి తీసుకొచ్చేందుకు ఒక ప్రయత్నం కొనసాగుతుంది. అందులో భాగంగానే కంప్లీట్గా అయోధ్యనంతా కూడా రీమోడల్ చేస్తున్నటువంటి దృశ్యం చూడవచ్చు. ఇక్కడ హనుమాన్ గడికి సంబంధించినటువంటి ఇక్కడ కనబడుతున్నటువంటిది హనుమాన్ గడి అంటే రాముడిని దర్శించిన కంటే ముందే హనుమంతుడి దర్శించుకునే విధంగా ఇక్కడ అయోధ్యలో హనుమాన్ గడి ఉంటుంది. సో హనుమాన్ గడి రాముడు
నిర్యాణం తర్వాత రాముడి అవతారం చాలించిన తర్వాత ఈ మొత్తం అయోధ్యకు పాలించిందంతా కూడా హనుమంతుడి కాబట్టి ఈ నగర పాలకుడైనటువంటి హనుమంతుడి దర్శనం తర్వాతనే రాముడి దర్శనం చేయాలన్నది ఒక సంప్రదాయంగా వస్తుంది. సో హనుమాన్ గడి చూస్తున్నటువంటి ఒక టాప్ యాంగిల్ దృశ్యాలు మీరు చూడవచ్చు. అద్భుతమైనటువంటి సుందరమైనటువంటి దృశ్యాలు, హనుమాన్ గడికి సంబంధించినటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. సో రైట్ వెంకటేష్, సిమెంట్ స్టీల్ లేకుండానే అయోధ్య రామాలయాన్ని నిర్మిస్తున్నారు. ఇక పూర్తి స్థాయిలో ప్రాచీన నగర శైలిలో ఆలయ నిర్మాణం జరుగుతోంది. దీనిపై ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రాజ్ కుమార్ అందుబాటులో ఉన్నారు లైవ్లో. రాజ్ కుమార్. కార్తీక్, ఇక్కడ ఉన్నటువంటి రామ్ లల్లాకి సంబంధించి మన దక్షిణ భారతదేశానికి, ఎస్పెషల్గా మన రెండు తెలుగు రాష్ట్రాలకి చాలా దగ్గర సంబంధం ఉంది, అవినాభావ సంబంధం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆలయ నిర్మాణానికి ఉపయోగించినటువంటి రాళ్ళు ఏవైతే నార్మల్ రాళ్ళు ఉన్నాయి, తర్వాత గ్రానైట్ రాళ్ళకి సంబంధించి మొత్తం కూడా మన తెలుగు రాష్ట్రాలైనటువంటి ఒంగోలు, చీమకుర్తి గ్రానైట్, అదేవిధంగా వరంగల్, కరీంనగర్ నుంచి తీసుకురావడం జరిగింది. ఇది చాలా మందికి తెలియదు. రామలామ నిర్మాణానికి సంబంధించినటువంటి 50% అంటే 50కి పైగా శాతం అక్కడ నిర్మించినటువంటి రాళ్ళన్నీ కూడా పూర్తిగా మన తెలుగు రాష్ట్రాల నుంచి తెచ్చినటువంటిది. మనం ఇంకొక విషయం చెప్పుకున్నాం, రాముడి విగ్రహం, రామ్లల్లా బాల విగ్రహం కూడా పూర్తిగా మన మైసూరుకు సంబంధించినటువంటి, అంటే సౌత్ ఇండియాకు సంబంధించినటువంటి వ్యక్తి అనేది దీన్ని శిల్పి రూపొందించడం జరిగింది. అంటే ఇక్కడ ఉన్నటువంటి నార్త్ కల్చర్, ఉత్తరాది కల్చర్ కంటే కూడా సౌత్ ఇండియన్ కల్చర్తో విగ్రహం కానీ, ఇక్కడ ఉన్నటువంటి ఆలయం కానీ పూర్తిగా నిర్మితమైందని చెప్పుకోవచ్చు. 13వ శతాబ్దానికి పూర్వం ఉండేటువంటి ఏదైతే కన్స్ట్రక్షన్ నగారా అనేటువంటి కన్స్ట్రక్షన్ శైలి ఉంటుందో అదే శైలిలో నిర్మించడం జరిగింది. మొత్తం ఆలయం అంతా కూడా 2.7 ఎకరాల్లో నిర్మిస్తే, ఇక్కడ సరియు నది ఒడ్డున నిర్మిస్తున్నారు కాబట్టి పూర్తిగా అంతా ఇసుకమయమై ఉంటుంది. మట్టి లోతు చాలా తక్కువగా ఉంటుంది, ఇసుకమయం ఉంటుంది కాబట్టి 1000 ఏళ్ల వరకు పూర్తిగా పటిష్టంగా ఉండే విధంగా ఇసుకకు సంబంధించినట్టు దాదాపుగా 15 మీటర్ల లోతు వరకు, అంటే 2.7 ఎకరాల్లో ఏర్పాటు చేసినటువంటి రామ మందిరం లోపలికి 15 మీటర్ల లోపలికి కూడా మొత్తం అంతా కూడా మట్టి, ఇసుక అదంతా తీసేసి కొత్తగా తీసుకొచ్చినటువంటి మట్టిని, అంటే మన రాష్ట్రాల నుంచి తీసుకొచ్చిన మట్టిని, తర్వాత ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల నుంచి తీసుకొచ్చినటువంటి మట్టితో నింపి ఒక కాంక్రీట్గా మార్చినటువంటి ఉంది, కాంక్రీట్గా మార్చారు. ఇంకోవైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించారు. కోలార్ మైండ్లో ఏ విధంగా ఉంటుందో, కోలార్ మైండ్ గోల్డ్ మైండ్లో ఏ విధంగానైతే గోల్డ్ ఎంత పటిష్టంగా ఉంటుందో అలాంటి చెక్కింగ్కి సంబంధించినటువంటి దాంతో టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఉపయోగించి పూర్తిగా నిర్మాణం అనేది జరిగినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఒకసారి చూద్దాం, అంటే టెక్నాలజీ పరంగా చూస్తే మనం ఎంత మొత్తం దీంట్లో యూజ్ చేసినటువంటి స్టీలు, సిమెంట్ కాకుండా ఎందుకు పెట్టారు అనేటువంటి ఒక డౌట్ రావచ్చు. స్టీలు, సిమెంట్ ఉపయోగిస్తే స్టీల్ కానీ సిమెంట్ కానీ దాని యొక్క లైఫ్ టైం కేవలం 80 నుంచి 90 సంవత్సరాల వరకే ఉంటుంది. కానీ 1000 సంవత్సరాలు, 2000 సంవత్సరాలు చరిత్రలో మరొకసారి లిఖించదగ్గ పుటలో ఉండాలి అంటే ఖచ్చితంగా ఈ స్టీల్, సిమెంట్ కాకుండా 13వ శతాబ్దంలో ఏ విధంగానైతే కొనార్క్ టెంపుల్ ఆలయం నిర్మించారో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉండేటువంటి టెక్నాలజీకి కాకుండా, సో అప్పుడున్నటువంటి పురాతన కట్టడాలు, అంటే ఒక రాయికి ఇంకొక రాయికి లింక్ చేస్తారు. సో లింక్ పద్ధతిలో పూర్తిగా చేయడం జరిగింది. అంటే ఓవరాల్గా మన దక్షిణాదికి ఇక్కడ ఉన్నటువంటి ఆ టెంపుల్కి పూర్తి దగ్గర సంబంధం ఉంది. చాలా అద్భుతమైనటువంటి రామ్ లల్లాను దర్శించుకోవడానికి వస్తున్నటువంటి వాళ్ళకి ఇదొక ఇంట్రెస్టింగ్ థింగ్ అని చెప్పుకోవచ్చు.